ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే సెప్టెంబర్ నెలలో ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్లో మనకి మళ్ళీ టైం అయితే మార్చడం జరిగిందండి. మనకి గతంలో అయితే రాత్రి 2 గంటలకి, రాత్రి 9 గంటలకి, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకి, అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఈ స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇచ్చేవారు. ఇప్పుడు మనకి రీసెంట్గా ఈ రోజు నుండి కూడా స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్లో టైం అయితే మార్చడం జరిగింది. ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా కొత్తగా మారిన ఈ టైంని తెలుసుకుని మీరు తిరుపతి వెళ్ళి తిరుపతిలో టోకెన్ తీసుకుని తిరుమల శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళే ప్రయత్నం చేయండి. మనకి తిరుపతిలో ప్రధానంగా 3 ప్లేస్లో స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణువాసం. మీరు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చి బయటికి వచ్చిన తర్వాత మనకి రైల్వే స్టేషన్కి, అదేవిధంగా మనకి విష్ణువాసానికి కనెక్ట్ అయ్యే ఒక ఐరన్ బ్రిడ్జ్ ఉంటుందండి. మీరు ఐరన్ బ్రిడ్జ్ నుంచి కూడా విష్ణువాసానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే మీకు విష్ణువాసం అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు తోటి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని టోకెన్ తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విష్ణువాసంలో మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఏ దిగాని టైంలో తిరుపతి రీచ్ అవుతే మీకు ఉదయం 6 గంటల నుంచి కూడా మనకి విష్ణువాసంలో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉచితంగా లాకర్ కూడా మీకు విష్ణువాసంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు రెడీ అవ్వడానికి, స్నానం చేయడానికి బాత్రూమ్లు కానీ, వాష్రూమ్లు కానీ మగవారికి సెపరేట్గా, ఆడవారికి సెపరేట్గా కూడా అందుబాటులో ఉంటాయి. కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి కూడా విష్ణువాసంలో శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఉంటుందండి. అదేవిధంగా స్వామివారికి ఉచిత అన్నప్రసాదం కూడా విష్ణువాసంలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఏ దిగాని టైంలో ఎవరైతే తిరుపతి రీచ్ అవుతారో టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరైతే తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. లేదు టోకెన్ తీసుకుని మీరు తిరుమల కొండపైకి వెళ్ళాలి అనుకుంటే ఏ దిగాని టైంలో మీరు తిరుపతి రీచ్ అవ్వని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న విష్ణువాసంలోకి వెళ్ళి అక్కడ మీరు రెస్ట్ తీసుకుని టోకెన్ ఇచ్చేటువంటి టైంకి ఒక 1 అవర్ ముందు లైన్లో నిల్చొని టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కొత్తగా మారిన టైం అయితే మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటలకైతే టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సాయంత్రం అండి, ఉదయం కాదు. చాలామంది శ్రీవారి భక్తులు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఉదయం 5 గంటలు ఇస్తున్నారంట కదండి. ఉదయం 5 గంటలకు కాదండి, సాయంత్రం 5 గంటలకి మనకి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ఒక 1 అవర్ ముందు మీరు లైన్లో నిల్చొని టోకెన్ అయితే తీసుకోవాలి. మనకి టోకెన్స్ అయితే ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. మనకి సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ చేస్తే మనకి నైట్ కానీ, తర్వాత డే మార్నింగ్ కానీ వాళ్ళ దగ్గర ఎన్ని టోకెన్స్ అయితే అందుబాటులో ఉంటాయో అన్ని టోకెన్స్ కూడా శ్రీవారి భక్తులకి ఎప్పటికప్పుడు కేటాయించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా దర్శన టికెట్ లేకుండా సెప్టెంబర్ నెలలో ఎవరైతే తిరుపతి వెళ్తున్నారో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా 2వ ప్లేసు తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం. మనకి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటుందండి. మనకి బస్టాండ్కి ఆపోజిట్లో శ్రీనివాసం ఉంటుంది. మీకు తెలియకపోతే అడగండి, శ్రీనివాసం ఎక్కడ ఉంటుందని అడిగితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అక్కడ కూడా మీకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి ఈ స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు తోటి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చుని టోకెన్ అయితే తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు. అదేవిధంగా 3వ ప్లేసు, ఇది మనందరికీ తెలిసిందే. ఎవరైతే కాలినడకని అలిపిరి నుండి కానీ, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కానీ నడిచి వెళ్ళాలి అనుకుంటారో మనకి 2 రకాల టోకెన్స్ అయితే అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కూడా మనకి ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి ఈ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ఎవరైతే నడిచి వెళ్ళాలి అనుకుంటారో మనకి సాయంత్రం 5 గంటలకి భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళే శ్రీవారి భక్తులకి ఇచ్చేటువంటి టోకెన్ దివ్య దర్శన టోకెన్ అండి. అదేవిధంగా మరో టోకెన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. వాటిని మనం ఎస్ఎస్డి టోకెన్ అని పిలుస్తూ ఉంటాం. ఇది కూడా మనకి సేమ్ అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మనకి సాయంత్రం 5 గంటలకి ఈ టోకెన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే
మనకి భూదేవి కాంప్లెక్స్లో 2 రకాల టోకెన్లు అయితే ఇస్తారు. ఒకటి దివ్య దర్శన్ టోకెను, 2 ఎస్ఎస్డి టోకెను. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దివ్య దర్శన్ టోకెన్ తీసుకున్నారో వీళ్ళ మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా మాత్రమే నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్ళేటువంటి మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర ఆ టోకెన్ అయితే స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలిపిరి దగ్గర నుండి కానీ రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ సుమారుగా శ్రీవారి మెట్లు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి. మనకి అలిపిరి నుండి అయితే 15 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంటాయి. మీకు అక్కడికి వెళ్ళడానికి ప్రైవేట్ వెహికల్స్ కానీ, ఏపీఎస్ఆర్టీసీ బస్ కానీ, అదేవిధంగా దేవస్థానానికి సంబంధించిన మనకి ఫ్రీ బస్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులు శ్రీవారి మెట్టుకి చేరుకుని అక్కడ నుండి మీరు మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీవారి మెట్లు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయండి. అదేవిధంగా మనకి అలిపిరి మెట్లు పక్కన ఉన్న భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా తీసుకుని మీరు బస్సులో కానీ లేదా మీ యొక్క ఓన్ వెహికల్లో కానీ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో కానీ మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళే భక్తులకి టోకెన్ అయితే ఉండదండి. మీరు టోకెన్ ఉన్నా లేకపోయినా సరే ఈ 2 మెట్ల మార్గం ద్వారా కూడా మీరు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ మేము అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలనుకుంటున్నాం, టోకెన్ అన్నది ఎక్కడ ఇస్తారు, ఎక్కడ తీసుకోవాలని అడుగుతున్నారండి. మనకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళే శ్రీవారి భక్తులకి టోకెన్ అయితే ప్రత్యేకించి అవసరం లేదండి. లేదు మీరు తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవడానికి కొంచెం తొందరగా దర్శించుకోవడానికి టోకెన్ కావాలనుకుంటే మీరు భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకెన్ తీసుకుని మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ 3 ప్లేస్లలో కూడా స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్ దొరకలేదనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి ఫ్రీ దర్శనం ద్వారా అంటే సర్వదర్శనం ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. టోకెన్ ఉన్నా లేకపోయినా సరే శ్రీవారి దర్శనం అయితే శ్రీవారి భక్తులు అందరికీ కూడా ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా కొత్తగా మారిన ఈ అప్డేట్ని తెలుసుకుని మీరు తిరుమల కొండపైకి వెళ్ళి మీరు శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఈ 3 ప్లేసుల్లో కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారికి ఉచిత దర్శన టికెట్లు అయితే ఇస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీ బంధుమిత్రులందరికీ కూడా తెలియజేయండి. ఎందుకంటే రీసెంట్గా ఈ అప్డేట్ వచ్చింది కాబట్టి చాలామంది శ్రీవారి భక్తులు గతంలో ఇచ్చేటువంటి మధ్యాహ్నం 2 గంటలు కానీ మధ్యాహ్నం 12 గంటలు కానీ ఈ టైంని ఆధారంగా వాళ్ళు తిరుపతి వెళ్ళి టోకెన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళకి మనకు కొద్దిగా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీకు అవకాశం ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. లేదు అనుకుంటే తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి ఈ ఇన్ఫర్మేషన్ని తెలిసే విధంగా వాళ్ళకి చెప్పండి. అదేవిధంగా తిరుమల కొండపైన మనకి ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. సిఆర్ఓ ఆఫీస్ మనకు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి నైట్ 10 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీరు రూమ్ కోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుందండి. మీకు అక్కడ సాధారణంగా ₹50 రూము, ₹100 రూము, ₹1000 రూము, 1500 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనకి ఎక్కువ శాతం మనకి ₹50 రూమే శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో మొదట వెళ్ళిన శ్రీవారి భక్తులందరికీ కూడా రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగు మీరు ఉదయం 5 గంటల నుంచి ఉంటే 6 గంటల నుంచి రూమ్ అన్నది ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఉదయం 11 గంటల లోపు ఎవరైతే వెళ్తారో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రూమ్ అయితే దొరకడం జరుగుతుందండి. దాని తర్వాత కూడా మీకు రూమ్స్ అందుబాటులో ఉంటే రూమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మధ్యాహ్నం 2 గంటలు కానీ సాయంత్రం 5 గంటలకి 6 గంటలకి లేదా నైట్ 7 గంటలకి 8 గంటలు కూడా అంటే తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయో ఆ రూమ్స్ అన్నీ కూడా శ్రీవారి భక్తులు అందరికీ కూడా కేటాయించే వరకు రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దానికోసం మీరు ఎటువంటి ఇబ్బంది కానీ పడనవసరం లేదు. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు ఆన్లైన్లో అకామిడేషన్ దొరకలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు కూడా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడే రూమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. దానికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ముందుగా రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు 3 గంటల నుండి 4 గంటల లోపు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టడానికి అవకాశం ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు,
సార్ రూమ్ అన్నది 24 అవర్స్ మాత్రమే ఇస్తారు కదా! అదేవిధంగా సెకండ్ డే కూడా మనం ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నారండి. సాధారణంగా రూమ్ అన్నది మనకు తిరుమల కొండపైన 24 గంటలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల గానీ, లేదా మీరు దర్శనానికి వెళ్లి ఇంకా రాకపోయినా సరే, మీరు సెకండ్ డే కూడా అదే రూమ్‌లో మీరు కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. ఎందుకంటే ఒక్కోసారి దర్శనం అయితే అదే రోజున కంప్లీట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి మనకి దర్శనం అయితే లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి, అది కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, మీరు దానికోసం ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదండి. మాక్సిమం మీరు ఒక 2 డేస్ వరకు కూడా అదే రూమ్‌లో ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్స్‌ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, ఆ అమౌంట్ నుంచి మీకు ఆ రోజుకి తగ్గటువంటి రూమ్ ఛార్జ్ ఎంత ఉందో అది కట్ చేసుకోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఆన్‌లైన్‌లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీరు కూడా తిరుమల కొండపైన సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న దానికి ఆపోజిట్‌లో ఏఆర్‌పీ కౌంటర్ ఉంటుందండి. అక్కడికి మీరు వెళ్ళినట్లయితే మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నటువంటి ప్రింటౌట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ తీసుకువెళ్ళినా, ఒకవేళ ప్రింటౌట్ కూడా మీ దగ్గర లేకపోయినా సరే ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆల్రెడీ మొబైల్ ఫోన్‌లో పీడీఎఫ్ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకువెళ్తే దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది. అక్కడ స్కాన్ చేసిన తర్వాత 5 నుండి 10 నిమిషాల లోపు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి రూ. 100 రూము, రూ. 1000 రూము, 1500 వరకు కూడా ఉంటుంది కాబట్టి మీరు ఆ ప్లేస్‌కి వెళ్ళి అక్కడ మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసి మీ రూమ్‌లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రూమ్ దొరకకపోయినా సరే ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. తిరుమల కొండపైన మనకి ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే చేరుకుంటారో వీరు దిగేటువంటి బస్ స్టాండ్ 2 అండి. ఒకటి బాలాజీ బస్ స్టాండు, 2 రాంబకి ఇచ్చే బస్ స్టాండు. బాలాజీ బస్ స్టాండ్‌కి ఆపోజిట్‌లో ఉన్న బిల్డింగే అంటే దాని పక్కన ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. ఈ పద్మనాభ నిలయంలో ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తోటి మీరు లాకర్ అయితే తీసుకోవచ్చు. అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అంటే స్వామివారి యొక్క అన్నప్రసాదం గానీ, లేదా ఉచితంగా లాకర్ గానీ, మీరు స్టే చేయడానికి గానీ, బాత్రూమ్‌లు గానీ, అదేవిధంగా మీరు తలనీలాలు సమర్పించడానికి కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా మనకి యాత్రి సదన్ అనేది సీఆర్ఓ ఆఫీస్ పక్కన ఉంటుంది. యాత్రి సదన్ కరెక్ట్‌గా ఒక 50 మీటర్ల దూరంలో ఉంటుందండి. మీరు యాత్రి సదన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మీరు ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాత్రి సదన్ దగ్గర కూడా మీరు మీ తలనీలాలు సమర్పించడానికి గానీ, ఆడవారికి, మగవారికి సెపరేట్‌గా బాత్రూమ్‌లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. చిన్నపిల్లలకి కానీ లేదా పెద్దవారికి గానీ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా మీకు యాత్రి సదన్‌లో అందుబాటులో ఉంటాయి. అక్కడ మీరు విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి మీకు అన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయండి. యాత్రి సదన్ బయటే మీకు ఉచితంగా అన్నప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది. అది స్వీకరించి శ్రీవారి యొక్క దర్శనానికైతే మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా అదేవిధంగా అకామిడేషన్ కూడా ఆన్‌లైన్‌లో బుక్ కాలేదో మీరందరూ కూడా నేరుగా తిరుపతిలో ఇచ్చేటువంటి టోకెన్ తీసుకోండి. టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. అకామిడేషన్ అయితే సీఆర్ఓ ఆఫీస్ దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇంకా టైం ఉంటే మనకి సీఆర్ఓ ఆఫీస్ పక్కనే మనకి స్వామివారి యొక్క లక్కీ డిప్ అయితే తీయడం జరుగుతుంది. అంటే శ్రీవారి యొక్క ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ అండి. ఇందులో మనకి ప్రధానంగా సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పద్మారాధన, అర్చన, కళ్యాణం ఇటువంటి సేవలైతే మీకు అందుబాటులో ఉంటాయి. అది కూడా రోజును బట్టి ఈ సేవలైతే మారుతూ ఉంటాయండి. మీ ఆధార్ కార్డుని తీసుకొని ముందుగా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్కడ సీఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉన్న శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అన్నది ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించిన రిజల్ట్ సాయంత్రం 5:30 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. లేదనుకుంటే సీఆర్ఓ ఆఫీస్‌కి ఆపోజిట్‌లో ఉన్న మనకి ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర ఎల్ఈడీ స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగిందండి. అక్కడ చెక్ చేసుకున్నట్లయితే మీరు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్‌గా ఉంటుంది. లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు మీరు అమౌంట్ కట్టడానికి అదే రోజున రాత్రి 11:55 వరకు కూడా టీటీడీ దేవస్థానం వారు అయితే శ్రీవారి భక్తులకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సుప్రభాత సేవ రూ. 120, తోముల సేవ రూ. 220, అర్చన సేవ రూ. 220, అష్టదళ పద్మారాధన సేవ రూ. 1250, కళ్యాణం భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి రూ. 1000. కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెళ్ళైన 7 డేస్ లోపు మీకు ఆధార్ కార్డు, మీ యొక్క లగ్న పత్రిక, మీ యొక్క ఫొటోస్ తీసుకెళ్తే మీకు మొదట వెళ్ళిన 20 మందికి ఈ కళ్యాణ టికెట్లు అయితే టీటీడీ దేవస్థానం వారైతే
ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు కూడా కళ్యాణ టికెట్ భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి ₹1000 ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. అదేవిధంగా తిరుమల కొండపైన మనకి శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానంలో ప్రతిరోజు కూడా స్వామివారికి అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుందండి. ఇది స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురానికి పక్కనే శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం ఉంటుంది. తెలియకపోతే అడగండి, అక్కడ ఎవరైనా కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఉదయం 8:30 నుండి 10:30 వరకు కూడా స్వామివారికి అల్పాహారం అయితే పెట్టడం జరుగుతుంది. అంటే టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత 10:30 నుండి సాయంత్రం 4 గంటలకి స్వామివారికి అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది. తిరిగి 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా ఒక గంట బ్రేక్ ఉంటుందండి. దాని తర్వాత మళ్ళీ తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీ జేబులో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా తిరుమల కొండపైన స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా మీకు కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.